సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. డైరెక్ట్ పద్ధతిలో, ఇండైరెక్ట్ ఏమీ లేదు ఈసారి. అంటే ప్రతి ప్రజాప్రతినిధిని ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు. గతంలో ఎగ్జాంపుల్ మున్సిపల్ ఎన్నికలు చూడండి. మున్సిపల్ కౌన్సిలర్స్ని ప్రజలు ఎన్నుకుంటారు, మున్సిపల్ మేయర్ని ప్రజలు ఎన్నుకోరు. గెలిచిన కౌన్సిలర్స్ మేయర్ని ఎన్నుకుంటారు. కానీ ఈసారి అలా కాదు. మున్సిపల్ కౌన్సిలర్ని ప్రజలు ఎన్నుకుంటారు, మున్సిపల్ మేయర్ని ప్రజలే ఎన్నుకుంటారు. 2 ఓట్లు ఉంటాయి ప్రజలకి మున్సిపల్ ఎన్నికల్లో. అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గతంలో కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకునే వాళ్ళు, కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రజలు ఎన్నుకోరు. ఈ కార్పొరేటర్లే గెలిచిన వాళ్ళంతా సమావేశమై కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్నుకునేవాళ్ళు. కానీ ఈసారి అలా కాదు. కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా ప్రజలు ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ కూడా 2 ఓట్లు ఉంటాయి ప్రజలకి. ఎలాగైతే గ్రామాల్లో గ్రామ వార్డు మెంబర్లని, సర్పంచ్ని ప్రజలే 2 ఓట్లేసి ఎన్నుకుంటారు. అంటే వార్డు మెంబర్కి ఒక ఓటు, సర్పంచ్కి ఒక ఓటు ఉంటుంది. ఎలాగైతే గ్రామ సర్పంచ్ను కూడా ప్రజలే ఎన్నుకుంటారో వార్డు మెంబర్తో పాటు, ఇక్కడ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్స్లో కూడా అంతే. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఎంపీటీసీలని ప్రజలు ఎన్నుకుంటారు, కానీ ఎంపీపీలని ప్రజలు ఎన్నుకోరు. గెలిచిన ఎంపీటీసీలు సమావేశమై ఎంపీపీని ఎన్నుకునేవాళ్ళు గతంలో. కానీ ఈసారి అలా కాదు. ఎంపీటీసీలని ప్రజలు ఎన్నుకుంటారు, ఎంపీపీని ప్రజలే ఎన్నుకుంటారు. అలాగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా సహజంగా మొన్నటి వరకు జడ్పీటీసీని ప్రజలు ఎన్నుకుంటారు, కానీ జడ్పీ చైర్మన్ని ప్రజలు ఎన్నుకోరు. కానీ ఈసారి అలా కాదు. జడ్పీటీసీని ప్రజలు ఎన్నుకుంటారు, జడ్పీ చైర్మన్ని కూడా ప్రజలే ఎన్నుకుంటారు. గతంలో గెలిచిన జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ ఎన్నుకునేవాళ్ళు. ఈసారి అలా కాదు, డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకుంటారు. అన్ని డైరెక్ట్ ఎన్నికలే. సహజంగా చూడండి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎమ్మెల్యేలని ప్రజలు ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు. ముఖ్యమంత్రి డైరెక్ట్గా ప్రజలంతా ఓటేరు కదా. అలాగే దేశంలో ప్రధానమంత్రిని కూడా ప్రజలు ఎన్నుకోరు, ప్రజలు ఎంపీలను ఎన్నుకుంటారు. ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఏ పార్టీకి అయితే ఎక్కువ ఎంపీలు వస్తాయో మ్యాజిక్ ఫిగర్ ప్రకారం ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అంతే. కానీ ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు అట్ట కాదు, అన్నీ డైరెక్టే, ప్రజల చేతే ఎన్నుకోబడతారు ప్రతి ప్రజాప్రతినిధి కూడా. సో ఇది ఒక మంచి పరిణామం. ఇలా ఎన్నికలు జరపడానికి రాజకీయ పార్టీలకు దమ్ము ఉండాలి. ఈసారి మాత్రం కూటమి అలా ఎన్నికలకు వెళ్తుంది. మరి అయితే ఇప్పుడు అసలు పంచాయతీ ఏంటంటే, కూటమిలో ఉన్న పంచాయతీ ఏంటంటే, ఏ పార్టీకి ఎన్ని సీట్లు. ఇదో పెద్ద పంచాయతీ ఇప్పుడు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎలాగైతే పంపకాలు జరిగాయో ఆ పర్సెంటేజ్ ప్రకారం పంచుకుందామని తెలుగుదేశం పార్టీ ప్రపోజల్. లేదు అప్పుడంటే మేము సాక్రిఫైస్ చేశాము, ఈసారి సాక్రిఫైస్ చేసేదే లేదు, మాకు 35% లేదా 30% కావాలని జనసేన పట్టుబడుతుంది. మాకు ఒక 10 నుంచి 15% కావాలని బీజేపీ పట్టుబడుతుంది. వీళ్ళకి 10-15% బీజేపీ తీసుకుని 30-35% జనసేన తీసుకుంటే ఇక తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఉంటాయి? 50-55% ఉంటాయి. అంటే నిజానికి ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి. మరి జనసేన పోటీ చేస్తున్నాడు, టీడీపీ క్యాండిడేట్కి టికెట్ దొరకకపోతే అతను ఏం చేస్తాడు? అతను కోఆపరేట్ చేస్తాడా, లేదా వేరేకి ఓటేపిస్తాడా? లేదు జనసేన వాళ్ళకి టికెట్ దొరకకుండా టీడీపీ వాళ్ళు పోటీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కోఆపరేట్ చేస్తారా, లేదా వేరే వైపుగా ఓటేపిస్తారా? ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్య ఇప్పుడు మరి ఎట్ట తేల్చుకుంటారు ఏంటి అని చూడాలి. ఇదైతే పెద్ద సమస్య. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీల కాడ పార్టీలు కొద్ది తేల్చుకోవడం ఈజీ, కానీ లోకల్ ఎన్నికలు తేల్చుకోవడం చాలా కష్టం. లోకల్ ఎన్నికలు ఏంటంటే, ఈ మున్సిపాలిటీలో లేదా ఈ కార్పొరేషన్లో లేదా ఈ వార్డులో మాకు పెత్తనం ఉంటానంటే మాకు పెత్తనం ఉండాలని అక్కడ లోకల్ నాయకులు గట్టిగా పట్టుబడతారు. లోకల్ నాయకులను ఒప్పించడం అనేది చాలా పెద్ద తలకాయ నొప్పి. అది జనరల్గా అంత ఈజీ కాదు. లోకల్ నాయకుల్ని ఒప్పించడం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సహజంగా ఒకే పార్టీలో 2 నాయకులు ఉన్నప్పుడే ఎవరికి టికెట్ ఇవ్వాలని కూడా చాలా పెద్ద గందరగోళం. అందులో ఇప్పుడు 3 పార్టీలు. ఈ 3 పార్టీలో కూడా పోటీ పడేవాళ్ళు సహజంగా ఒక వార్డులో 5-6 ఉంటారు. ఒక్కొక్క పార్టీ నుంచి 2-3 ఉంటారు. ఒక పార్టీ నుంచి ఒకళ్ళు కూడా కాదు, 2-3 ఉంటారు. మరి ఈ తలకాయ నొప్పులన్నీ ఇప్పుడు కూటమి ఎలా ఫేస్ చేస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్, చూడాలి.